పెడదాము. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయట 2 సంవత్సరాల్లోనే, మరొక 18 నెలలు మాత్రమే మిగిలి ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వైఎస్ఆర్ దాంట్లో చాలా ఇంకా ఎక్కువ అవుతుంది. ఏంటి వాస్తవా? నాయకులందరూ రెడీ అవ్వాలా మళ్ళీ ఎన్నికల కోసం? వర్మ గారు నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి తోటి మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు. వర్మ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తక్షణం చేయాల్సిన పనులు కొన్ని చెయ్యాలండి. ఆ పనులు చేయటంలో చెయ్యకపోవటం మూలానే ఈ ఫ్లెక్సీల గొడవ వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే, ఏదైతే వాళ్ళు ఎర్ర పుస్తకంలో కానీ లేదా మంగళగిరి ఆఫీస్ మీద దాడి కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ, పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయన దిగ్బంధనం చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. కాదంబరి జత్వాని కేసు విషయంలో కూడా 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేయటం కాదు సార్, కేసు పెట్టి జైలుకు పంపాలి. దేవినేని అవినాష్ని అరెస్ట్ చేయాలి, కొడాలి నానిని అరెస్ట్ చేయాలి, లేదా రోజా గారిని అరెస్ట్ చేయాలి. నందిగాం సురేష్ని ఆపరేటింగ్ చేశారు, నందిగాం సురేష్ని చేశారు, జోగి రమేష్ని చేశారు. ఇలా మిగిలిపోయిన అరెస్టులన్నీ కూడా దేనికి చేయాలి సార్? దేనికి చేయాలి? వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ మీద నిర్ధారణ అయ్యిందా? అంటే మనం ఏదైనా రాసుకుంటేనో లేకపోతే మనకు నోటికి వచ్చిన మాట చెప్పేస్తే అరెస్ట్ చేసేస్తారా రాజ్యాంగంలోని? దేనికి చెయ్యాలని చెప్పి మీరు నేను చెప్పనక్కర్లా. కూటమి పెద్దలు కూడా ఎన్నికల్లో చెప్పారు తాట తీస్తామని. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టిన విషయం కానీ, లేదా మంగళగిరి ఆఫీసు మీద ఎవరు దాడి చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎవరు దాడి చేశారు, పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకునేలా ఎవరు చేశారు, ఇవన్నీ చేసిన ఎవరో తెలియదా? చట్టం తన పని తాను చేస్తే ఈ గోల ఉండేది కాదు. అది చెయ్యట్లేదు కాబట్టే ఇటువంటి గోల. నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు చాలా చిన్న అంశం, మన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ రోజున ఫ్లెక్సీల గురించి రాష్ట్రంలో ఎవరు ఆలోచిస్తున్నారండి? మేము ఆలోచించేది ఏంటి? 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో జరిగిన దాష్టీకారక పరిష్కారాలు. ఇప్పుడే నేను కాదంబరి జత్వాన్ని నేను మళ్ళీ కలిసి వచ్చాను విజయవాడ. నేను అదే హోటల్లో పక్క నుంచి మాట్లాడుతున్నాను. ఆ బిడ్డకి, ఆ బాధితురాలికి పూర్తి న్యాయం ఏమన్నా జరుగుతుంది, లేదా ఈ సస్పెన్షన్తోనే సరిపెడుతుందా? ఇది రేపు పొద్దున్న కోర్టుకి ఎక్కువ స్టే తెచ్చుకోవాలని గ్యారంటీ ఉంది. లేదా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు దగ్గర ఊరట పొందారు కదా, హ్యాపీగా వాళ్ళే వాటర్ బాటిల్ పెట్టుకుని విచారణకి ఇల్లు వస్తున్నారు కదా, విచారణకి ఇల్లు కూడా చెప్తున్నారు కదా, నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు గుర్తుంది, ఇదే చెప్తున్నారు కదా. మరి గత ప్రభుత్వ చట్టానికి ఈ ప్రభుత్వ చట్టానికి తేడా ఉండాలి కదా. నేను మాట ఏంటంటే వర్మ గారు, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చిందే 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలకు ప్రజల్లో పుట్టిన వెగటు, వ్యతిరేకత, తిరుగుబాటు. ఎందుకంటే ఎవరికి స్వేచ్ఛ లేదు. అంటే ఈ రోజున మీరు కొంతమంది వైసీపీ నాయకులను చూడండి, ఆ రోజు ఎలా మాట్లాడుతున్నారో ఈ రోజు అలాగే మాట్లాడుతున్నారు. అంటే ఒక్క విషయం బాలకోటి గారు, నాకు వచ్చిన ఇన్డెప్త్ చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, వైఎస్ఆర్సీపీకి కొన్ని అంశాలు ప్రస్తావించిన వాళ్ళు, సీఎంఓలో ఉన్నవాళ్ళు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, వాళ్ళు మాట్లాడిన అంశం ఏంటంటే, సరే ఇప్పుడు మేము ఏం చెప్పినా ఎవరో నమ్మరండి, కానీ ఈ జత్వానీ అనే అంశం అన్నది సీఎంఓ ఆఫీస్లో కూడా చాలామంది తలకాయలకి తెలియదు అని. వీళ్ళు ఇలా చేశారా అని మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మాకు అబద్ధం చెప్పాల్సిన అయితే అవసరం లేదు కదా, మీరేం నన్ను లైవ్లో అడగట్లేదు కదా, ఇదైతే నిజమండి, మేము దాని మీదే రోజుకి చర్చలు పెట్టుకుంటున్నాము, ఏంటి ఇలా జరిగింది, ఇంతమందికి తెలియకుండా ఎలా జరిగింది, ఎవరు ప్రోద్బలం అని. వర్మ గారు, ఈ 3 పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన 3 జీవోల్లోనే ఈ 2 ఆఫీసర్ని ఆంజనేయులు గారు సీఎంఓ ఆఫీస్కి పిలిపించారని ప్రభుత్వమే మెన్షన్ చేసింది, డీజీపీ రిపోర్ట్. ఇందులో మన వజ్రాల నెక్లెస్లు మారి చేతులు మారి, డైమండ్ నెక్లెస్ చేతులు మారి, కోట్ల రూపాయల డబ్బులు మారి. మీరు ఏమంటే 2వ తారీఖుని కేసు కట్టారు, 1వ తారీఖున ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు, హైదరాబాద్ నుంచి 5 విమానం ఎక్కారు, విజయవాడ నుంచి 7 విమానం ఎక్కారు, మొత్తం 12 మంది బాంబే వెళ్ళారు. తీసుకొస్తున్నప్పుడు తల్లిని, కూతుర్ని, తండ్రిని కూడా 3 వెహికల్స్ లో విడివిడిగా తెచ్చారు. 36 గంటల ప్రయాణం. కొండపల్లి కిల్లా మీద నిర్మానుషంగా ఉండే అడవి ప్రాంతంలో 3 రోజులు ఒక కాదంబరిని పెట్టారు. ఆ బిడ్డ చెప్పటం లేదు సార్, ఒక బాధితురాలు, ఒక ఆడబిడ్డ మన రాష్ట్రం కాకపోయినా కంప్లైంట్ పెట్టింది. విచారణ చేసినట్టే కనీసం ఆ బిడ్డకి కూడా మద్దతు పడకుండా హెనీ ట్రాప్ అని, అంటే వగలాడి వలపుల వల అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో రాసుకుంటున్నారంటే
దాన్ని ఏమంటారు సార్ అది? అంటే 17 కేసులలో కుక్కల విద్యుత్సాగర్గా మద్దతు పెరుగుతూ ఎవడో జిందాలుగాడు ఒక పారిశ్రామికవేత్త వాడికి వత్తాసు పలుకుతూ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ కూటమి ప్రభుత్వం మాటలే వింటున్నారు అంటున్నారు, పోలీసులు సరెండర్ అయ్యారు అంటున్నారు, మళ్ళీ మరో పక్క ఈ ముగ్గురు అధికారులకి మద్దతు పలుకుతున్నారు. ఇది మేము అనేది ఏంటి సార్ అంటే ఇప్పటికి కూడా మేము కూటమి ప్రభుత్వానికి కోరేది ఏంటంటే కాదంబరి కేసు వ్యవహారంలో వేళ్ళు ఎంత దూరం ఉంటే అంత దూరం విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దాని వెనక బయట కనిపించే పాత్రదారులే కాకుండా స్తోత్రదారులను కూడా లోపలయ్యగలిగితేనే ఇలా పెట్టలేకపోతుంది. ఏ చెయ్యాలి సార్? ఎందుకు లేటు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేశారు సార్, గోడలు దూకి అరెస్ట్ చేశారు సార్. వాహనాల్లో 16 గంటలు తిప్పాడండి అచ్చెన్నాయుడు గారిని. గుర్తుకు తెచ్చుకోండి సార్, మా డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే చంపేశారండి. ఇసుక డాక్టర్ ఆఫ్ చేస్తే పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేశారండి. తీసుకురండి వైసీపీ నాయకుల్ని, చేత అయితే శిరోమండనాలు కూడా చేసి మాట్లాడండి. తప్పేం లేదంటున్నారు శాంతిప్రసాద్ గారు. మీరు ఆలోచించండి, ప్రజలైతే కోరుకుంటున్నారండి. అలాంటి మా అమరావతి మహిళలు చీరలు లాగారండి, జాకెట్లు దించారండి, రక్తాలు కళ్ళ చూశారండి. ఎవడేమన్నాడు మిమ్మల్ని భూములు అని చెప్పేసి ఒక డిఎస్పీ లకారాలతో మాట్లాడిందండి. ఎస్ఏల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిందండి. ఏం మాట్లాడతారు సార్? ఈ రోజు కూడా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు పోలవరం గురించి మాట్లాడుతున్నాడు, నవ్వు వస్తుంది. గుడివాడ అమర్నాథ్ గారు స్టీల్ ప్లాంట్ ని కాపాడి తీరుతా విశాఖపట్నం అని అన్నారు. 5 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు. అలోలొచ్చిన విశాఖ కార్మికులు మొత్తుకున్నారు, అమరావతి రైతులు మొత్తుకున్నారు, దళితులు మొత్తుకున్నారు. ఇక్కడ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర మంత్రి తిరిగారు. ఏంటంటే పరిష్కారాలు? కాబట్టి ప్రజల్లో అయితే అసంతృప్తి ఉందండి. ఈ కూటమి అరాచకాల మీద కూడా ఏమన్నా చర్చ తీసుకుంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు కావాలి, ఇందులో ఒక సంక్షేమ పథకాలు కావాలి, అరాచకాల మీద బాలకోటి గారు ఇందులో ఒక కీలకమైన ఐపీఎస్ ఆఫీసర్ అప్రూవర్గా మారపోతున్నారట. ఆల్రెడీ ఆయన పెదవి విప్పుతున్నాడు. విప్పితే పెద్ద తలకాయలు ఇబ్బంది కలుగుతాయి, డైరెక్ట్గా వాళ్ళకే అటాక్ అవుతుంది అని చెప్పి మరొక టాక్ నడుస్తుంది. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ముగ్గురు ఆఫీసులో నా పేరు నాకు వచ్చింది నా నోటికి, కానీ నేను చెప్పను, మాట్లాడకూడదు. అది నాకు తెలుసు వర్మ గారు, అది మీడియా చేస్తున్న స్పెక్యులేషన్స్ తప్ప ఏ ఐపీఎస్ అధికారి అలాంటి పని చేయదు. వాళ్ళకి ఎలా బయటపడాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి జిందాలతోనే సంబంధాలు ఉంది సార్. వాళ్ళే ఆషామాషి ఐపీఎస్ అధికారులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి పొరపాటు అంత పరిస్థితి ఐపీఎస్ లో ఉండొస్తా అలా అని చెప్పి కనికరం చేయించినక్కర్లా, మారితే మంచిదే కదా. కనికరం అని కాదు, కాదు, అసలు ఏం జరిగిందో, ఎవరున్నారో ఉన్నారో లేదో తెలియాలి కదా సార్. ఆయన అప్రూవర్ గా మారతాడా లేదా సబ్జెక్ట్ ఎక్కడ కాదు. దాష్టీకం జరిగిందా, చట్ట విరుద్ధమైన చర్యలు తీసుకున్నారా, ఈ విధమైన హింస పెట్టారా, తల్లిని బిడ్డని 70 ఏళ్ళ ఉండి దాని మీద చర్యలు తీసుకుని ముందు జైల్లో పెట్టి తర్వాత మాట్లాడాలి. ఓకే శాంతిప్రసాద్ గారు, రమేష్ గారు 1 మినిట్ మీ దగ్గరికి వస్తాను నేను. రమేష్ గారు ఈయన ఏంటంటే న్యాయవాది కాబట్టి, శాంతిప్రసాద్ గారు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ముగ్గురు ఐపీఎస్లు వాళ్ళు ఏం చేశారో ఒక రిపోర్ట్ తీసుకున్నారు, ఆ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు సస్పెండ్ చేశారు. అది కాదు ఇంకా పెద్ద శిక్ష వేయాలన్నది బాలకోటయ్య గారు లాంటి ఆయన వాళ్ళ డిమాండ్.